రోజు నిశ్చలాస్ కిచెన్‌లో మీ అందరికీ ఒక మ్యాజికల్ రసం తయారు చేసి చూపించబోతున్నాం. ఆ మ్యాజికల్ రసంకి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ స్క్రీన్ మీద చూసేయండి. రెడీగా ఉంచుకోండి. చానా ఈజీగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మాత్రమే రసం వచ్చేలాగా తయారు చేసేసుకోవచ్చు. కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఇంగువ, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఒక్క నిమ్మకాయ, సాంబార్ పొడి, రసం పొడి, ఉప్పు. ఇంతే. అండ్ లాస్ట్‌లో వాటర్. కేవలం ఈ ఇంగ్రీడియెంట్స్‌తో మాత్రమే రుచికరమైన రసం తయారు చేసేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూసేద్దామా? అంతకన్నా ముందు ఈ ఐటెమ్స్ అన్నిటిని క్విక్‌గా రెడీ చేసుకోండి. మీరు రెడీ చేస్తూ ఉండగా ఒక చిన్న టిప్. ఎప్పుడు కూడా నిమ్మకాయలు ఫ్రెష్‌గా ఎక్కువ రోజులు ఉండాలి అంటే ఏవేవో చేస్తూ ఉంటాం కదా! లైక్ న్యూస్ పేపర్‌లో మడిచి స్టోర్ చేసుకోవడము, లేదంటే ఇంకొకటో. అలా కాకుండా ఎప్పుడు హ్యాండీగా నిమ్మరసం మనకు కావాలి అంటే నిమ్మకాయలు ఎక్కువ దొరికే సీజన్‌లో తెచ్చుకొని అన్నిటిని కూడా చక్కగా జ్యూస్ చేసి ఇలా ప్లాస్టిక్ గానీ, గాజు కంటైనర్‌లో గానీ స్టోర్ చేసుకోవచ్చు. హ్యాండీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు లెమన్ జ్యూస్‌ని ఈజీగా వాడేసుకోవచ్చు. అండ్ ఎక్కువ రోజులు నిలవుంచుకోవచ్చు కూడా. నేనైతే ఇలాంటి బాక్సెస్ 2 రెడీగా ఉంచుకుంటాను. ఒకటి డీప్ ఫ్రిడ్జ్‌లో, ఒకటి నార్మల్ ఫ్రిడ్జ్‌లో. నార్మల్ ఫ్రిడ్జ్‌లోదయిపోయాక డీప్ ఫ్రిడ్జ్‌లోది తీసి వాడుకుంటాను. మరి రసం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఇక్కడ వాటర్ క్వాంటిటీ ఎలాగా అంటే, ఒకవేళ మీకు 4 గరిటెల రసం కావాలి అననుకోండి. కరెక్ట్‌గా 4 గరిటెల వాటరే తీసుకోవాలి. ఈరోజు నేనైతే 4 గరిటెల వాటర్‌తో రసం చేసి చూపిస్తాను. ఈ 4 గరిటెల వాటర్ ముగ్గురికి కరెక్ట్‌గా ఉంటుంది. స్టార్ట్ చేసేద్దామా? ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మరీ ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం కూడా లేదు. సుమారుగా ఒక అర టేబుల్ స్పూన్ అంతే. ఆయిల్ వేడెక్కిన తర్వాత మన ఆవాలు, జీలకర్ర, ఇంగువ, వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలున్నాయి కదా! ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి గాని ఈ రసం చేశాము అంటే, మిగిలిన రసాల జోలికి వెళ్ళమసల. టొమాటో అక్కర్లేదు, చింతపండు అక్కర్లేదు. హెల్తీగా లెమన్. కొంచెం వెల్లుల్లిపాయ వేసేటప్పుడు కచ్చా పచ్చాగా దంచుకుని యాడ్ చేసుకోండి. కరివేపాకు వేసేటప్పుడు కూడా జాగ్రత్త. కొంచెం చిలుగుతుంది. కేర్‌ఫుల్‌గా ఉండండి. ఈ పోపంతా కూడా కొంచెం చక్కగా వేగిన తర్వాత ఇందులో ఇంగువ. మీ దగ్గర గాని గడ్డ ఇంగువ ఉంటే అదే వేసుకోవచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర లేదు. అందుకని పౌడర్డ్ ఇంగువ వాడుతున్నాను. చూడండి. నెక్స్ట్ వాటర్. 4 గరిటెలు అని చెప్పాను కదా! కరెక్ట్‌గా 4 అంటే 4 గరిటెల వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. అంతే. ఇప్పుడు మనకి రసం వేస్టేజ్ అనేది ఉండదు. ఎంత రసం కావాలో అంతే వాడుకోవాలి. ఇందాక లెమన్ జ్యూస్ మేమిలా చేసుంచుకుంటాము అని చెప్పాను కదా! ఈ 4 గరిటెల రసంకి కూడా ఒక్క టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్. ఇప్పుడే అసలైన కీ ఇంగ్రీడియెంట్స్. ఇది సాంబార్ పొడి. ఇదేమో రసం పొడి. సాంబార్ పొడి, రసం పొడి కలిపి ఇలా మనం రసం పెట్టుకుంటే ఆ టేస్ట్ ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఈ 2 కూడా నిశ్చలాస్ కిచెన్‌లో చేసిన ఐటెమ్సే. చూడండి. ఇందులో అర టీ స్పూన్ సాంబార్ పొడి, అర టీ స్పూన్ రసం పొడి. అంతే. చివర్లో రుచికి సరిపడా ఉప్పు. ఎంత సింపులో చూడండి. ఇప్పుడు ఇదంతా ఒక్క పొంగు రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. 2 నిమిషాల కన్నా తక్కువ టైమే పడుతుందని చెప్పాలి. మరి మీరు ట్రై చేస్తున్నారా నాతో పాటు? ట్రై చేయకపోతే ఈ వీడియో మన నిశ్చలాస్ కిచెన్‌లో లైవ్ సెక్షన్‌లో ఉంటుంది.
చూసి రసంని ఎంజాయ్ చేసి మీకెలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేయండి. ఇట్స్ మై బర్త్‌డే టుడే. హ్యాపీ బర్త్‌డే జోయ్. ఒక్క పొంగు వచ్చే వరకు ఆగితే రసం రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. పొంగంటే కరెక్ట్‌గా చుట్టూ కాకుండా ఈ మధ్యలో కూడా రావాలి. ఇదిగోండి. అంతే. ఎక్సలెంట్ అండ్ టేస్టీ రసం రెడీ. హాయ్ భవాని కుసుమ గారు. థాంక్ యూ ఫర్ జాయినింగ్ లైవ్ అండి. అంతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. రసం రెడీ. ఒక్కసారి ఇలా ఈ మ్యాజికల్ రసంని 2 నిమిషాల్లో తయారు చేసుకునేలాగా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్ లైవ్. థాంక్ యూ సో మచ్. బాయ్ అండి.